హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ యాటిట్యూడ్ మొగుడు 21వ భాగాన్ని వినిద్దాం. సాయంత్రం లేట్గా ఆఫీస్ నుండి బయటకు వస్తారు ద్రోణ, అన్వి, దర్శి బైక్ తీసుకురావడం వల్ల బైక్ దగ్గరికి వెళ్తాడు. ద్రోణ కార్ డోర్ ఓపెన్ చేయబోతుంటే అన్వి తనని పిలుస్తుంది. అన్వి ఎగ్జైటింగ్గా, వంశీ మనం బైక్పై వెళ్దామా అని అడిగింది. ద్రోణ సీరియస్గా ఒక లెక్కిస్తాడు. ప్లీజ్ అండి బైక్పై వెళ్దాం అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఈరోజు మీటింగ్ సక్సెస్ చేసావు కాబట్టి నువ్వు అడిగినట్టు బైక్పై వెళ్దాం అన్నాడు. దర్శి బైక్తో ప్రత్యక్షమవుతాడు. అప్పుడే మీరేంటి ఇంకా వెళ్ళలేదు? దర్శి బైక్ ఇచ్చేసి కారులో వెళ్ళిపో అని ద్రోణ అనగానే దర్శి మాట్లాడకుండా బైక్ దిగి కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోతాడు. ద్రోణ బైక్ ఎక్కి స్టార్ట్ చేసి అన్వి వైపు చూస్తాడు. అన్వి ఎక్కి కూర్చుంటుంది. ద్రోణ ముందుకు పోనిస్తాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు ఉరుముతూ వర్షం పడుతుంది. అయినా ద్రోణ డ్రైవ్ చేస్తున్నాడు. వర్షం వాళ్ళని ఆపడానికి అన్నట్లు వర్షం ఎక్కువగా పడుతుంది. వర్షం ఎక్కువగా పడేసరికి ద్రోణ ఏం చేయలేక బైక్ ఆపి సీరియస్గా దిగు అంటాడు అన్వితో. అప్పటికే ఇద్దరు తడిచిపోయారు. అన్వి దిగి ఈ వర్షం ఏంటి ఇంత సడన్గా వచ్చింది అనుకుంటుంది. అక్కడ ఒక చెట్టు కనిపించడంతో దాని కిందికి వెళ్తారు. అన్వి ద్రోణ వైపు చూసేసరికి తన వైపే సీరియస్గా చూస్తూ కనిపిస్తాడు. అన్వికి తనని ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాక ఎందుకండి అలా చూస్తున్నారు అని అమాయకంగా అడుగుతుంది. ద్రోణ సీరియస్గా బైక్ వైపు చూసి వర్షం వైపు చూసి తన వైపు చూస్తాడు. ఆ చూపు అర్థమైన అన్వి, నేను కావాలని బైక్ మీద వెళ్దామని అనలేదు కదండి, వర్షం పడుతుందని నేను కనగలలేదు కదా, ప్లీజ్ అండి అంత సీరియస్గా చూడకండి అంటుంది అమాయకంగా. ద్రోణ ఏం చేయలేక సీరియస్తో కూడిన స్టైల్తో నించుంటాడు. ఎక్కడో ఏమో గట్టిగా ఉరిమేసరికి అన్వి ఉలిక్కిపడి ద్రోణ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అన్వి తన చేతిని పట్టుకునేసరికి తన వైపు చూస్తాడు ద్రోణ. అన్వి గట్టిగా కళ్ళు మూసుకొని తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తనకి దగ్గరగా జరుగుతుంది. మొత్తం తడిచిపోయేసరికి చలికి తను కొంచెం వణుకుతుంది. ద్రోణ తనని అలా చూసి ట్రాన్స్లోకి వెళ్ళి తనని అలాగే చూస్తూ ఉంటాడు. ఎక్కడో పిడుగుపడే శబ్దం వినేసరికి భయంతో ద్రోణాన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అది ఊహించని ద్రోణ షాక్ అవుతాడు. తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అది తనకి తెలుస్తుంది. అన్విని దూరం జరుపుదామని తన భుజాలపై చేతులు వేయగానే అన్వి తనని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది భయంతో. తను భయపడుతుందని అర్థమైన ద్రోణ తనని పొదివి పట్టుకుంటాడు. అన్వి తన గుండెల్లో ఒదిగిపోతుంది. ద్రోణ తన చిన్ని చూపుడు వేలుతో పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తాడు. అన్వి కళ్ళు తెరిచి తన వైపు చూస్తుంది. ద్రోణ తన ఫేస్ని చేతుల్లోకి తీసుకుని అలాగే చూస్తాడు. తనని అలాగే చూస్తూ తన ఫేస్కి దగ్గరగా వెళ్ళి పెదాలని అందుకుంటాడు. ఊహించని చర్యకి అన్వి షాక్ అవుతుంది. తను తేరుకునే లోపే ద్రోణ తను ఏం చేస్తున్నాడో తెలుసుకుని వెంటనే దూరం జరుగుతాడు. అప్పటికే వర్షం ఆగడంతో బైక్ దగ్గరికి వెళ్తాడు. అన్వి తేరుకుని బైక్ ఎక్కి కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. దర్శి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో ద్రోణ అన్వి సరదాగా బయటికి వెళ్ళుంటారనుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ఇంటికి వస్తారు ద్రోణ, అన్వి. అప్పటికే లేట్ అవుతుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి ఎవరూ కనిపించకపోవడంతో అందరూ నిద్రపోతున్నారనుకుని వీళ్ళు కూడా రూమ్కి వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అవుతారు. వంశీ భోజనం చేద్దురు రండి అంటుంది. నాకు ఇప్పుడు ఏం వద్దు అని పాలు తీసుకురా చాలు అని సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్తాడు. అన్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ద్రోణ కళ్ళు మూసుకోవడంతో ఇప్పటి వరకు వర్షంలో జరిగింది గుర్తొస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి హనీకి నేను ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నాను, ఆఫీస్లో కూడా ఇలాగే అయింది, దాని మీద కోపం కూడా చూపించట్లేదు, దీనికి దగ్గరైపోతున్నానా, అసలు ఏమవుతుంది నాకు అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇక్కడ అన్వి కూడా కిచెన్లో పాలు కలుపుతూ సేమ్ ఫీలింగ్తో ద్రోణలో మార్పు వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక గ్లాస్లో పాలు ఇంకో గ్లాస్లో జ్యూస్ తీసుకుని రూమ్కి వెళ్తుంది. ద్రోణ ఆలోచిస్తూ అన్వి రాకని గమనించడు. అన్వి పిలిచేసరికి తేరుకొని తన వైపే చూస్తాడు. అన్వి పాల గ్లాస్ ఇచ్చి అక్కడే కూర్చొని జ్యూస్ గ్లాస్ తీసుకుంటుంది. ద్రోణ అది చూసి జ్యూస్ తాగుతున్నావేంటి, డిన్నర్ చేయవా అన్నాడు. లేదండి ఏమీ తినాలి అనిపించట్లేదు, అందుకే జ్యూస్ తాగుతున్నాను. ద్రోణ కొంచెం సీరియస్గా తినకుండా ఇలాగే ఉండు, అప్పుడు స్కెలిటన్ కన్నా దారుణంగా తయారవుతావు అన్నాడు. ఆ మాటకి అన్వి తన వైపు కోపంగా చూస్తుంది. ద్రోణ తన వైపు చూడకుండా నువ్వు కోపంగా చూడడం తప్ప ఏమీ చేయలేవు, కానీ ముందు జ్యూస్ తాగు అని పాలు తాగేస్తాడు. అన్వి కూడా సైలెంట్గా జ్యూస్ తాగేసి గ్లాసెస్ కిచెన్లో పెట్టేసి వస్తుంది. తను వచ్చేసరికి ద్రోణ బెడ్పై పడుకుని కనిపిస్తాడు. అన్వి బెడ్ దగ్గరికి వెళ్ళి తను పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకుని ఎప్పటిలా తన నుదుటిపై ముద్దు పెట్టి పక్కకి పడుకుని తనని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. నెక్స్ట్ డే ద్రోణ హచ్ హచ్ అంటూ తుమ్ముతూ ఉంటాడు. రూమ్లోకి వచ్చిన అన్వి తనని అలా చూసి కంగారుగా అయ్యో ఏమైందండి ఇలా తుమ్ముతున్నారు అన్నది. ద్రోణ సీరియస్గా అన్వి వైపు చూస్తూ తుమ్ముతూ ఏమైందా, నిన్న నువ్వు చేసిన పనికి నాకు ఇవాళ కోల్డ్ వచ్చింది, ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అంటాడు.
నిన్న వర్షంలో తడిచింది గుర్తొచ్చింది అన్వికి. ఈయనేంటి కోల్డ్ వచ్చిందని చూడకుండా ఆఫీస్ అంటున్నారు అనుకుని ఫీల్ అవుతూ, సారీ అండి, నేను ఇలా అవుతుందని అనుకోలేదు, టాబ్లెట్ వేసుకున్నారా అన్నది. ద్రోణ సీరియస్గా, కోల్డ్ ఈరోజు కాకపోతే రేపైనా పోతుంది, కానీ ఈరోజు వెళ్ళకపోతే ఆఫీస్లో వర్క్ ఎక్కువ అవ్వదా? అన్వి ద్రోణ ముందు ఏమీ అనలేక, అవునండి అని. ఇంతకీ టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నాను, కానీ ఈ కోల్డ్ తగ్గట్లేదు. ఇదంతా నీ వల్లే, కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఉండండి, ఇప్పుడే వస్తాను అని కొంగుని నడుము చుట్టూ దోపి కిచెన్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత చేతిలో ఒక స్టీల్ బౌల్తో వస్తుంది అక్కడికి. ద్రోణ అది చూసి, హనీ ఏంటిది, పైగా పొగలొస్తుంది, చూస్తుంటే వాటర్లా ఉన్నాయి అంటాడు బౌల్లోకి చూస్తూ. అన్వి బెడ్పై పెట్టి, వాటర్లా ఏంటి, ఇవి వాటరే, కాకపోతే అందులో జెండు బామ్ వేశాను, ఇది ఒక్కసారి పీల్చారనుకోండి దెబ్బకి మీ జలుబు పోతుంది. ద్రోణ బౌల్లో నుండి వస్తున్న పొగలను చూసి, ఏమే నన్ను ఏం చేద్దామని తీసుకొచ్చావు, నిజం చెప్పు అన్నాడు. అబ్బా ఏం కాదండి, నన్ను నమ్మండి, ఒకసారి ఆవిరి పెట్టండి, మీ జలుబు ఎగిరిపోకపోతే నన్ను అడగండి అని ద్రోణ తలని వంచి దుప్పటి కప్పుతుంది. ద్రోణ ఆ ఆవిరిని పీల్చుకోలేక దెబ్బకు లేస్తాడు. నేను పీల్చను, అది చాలా ఘాటుగా ఉంది. ఘాటుగా ఉంది అంటే ఎలా అండి, ఇంకోసారి పీల్చండి అంటుంది. అమ్మో నేను పీల్చను, ఒకసారి నువ్వు పట్టి చూడు, నీకే తెలుస్తుంది. సరే, నేను పట్టినంతసేపు పడతారా? అన్వి ద్రోణ ఎదురుగా కూర్చుంటుంది. ఇద్దరు మధ్యలో బహుళ ఉంటుంది. అన్వి ఇద్దరికి కలిపి దుప్పటి కప్పుతుంది. ద్రోణ ఆ ఆవిరి పీల్చుకోలేక చాలా ఇబ్బంది పడతాడు. ఎంతైనా ఆవిరి పట్టడం బాబుకి ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. అన్వికి కోల్డ్ చేసినప్పుడు ఆవిరి పట్టుకోవడం అలవాటే కాబట్టి తను నార్మల్గా ఉంటుంది. కొద్దిసేపటికి ఆవిరి తగ్గడంతో అన్వి ఇద్దరిపై నుండి దుప్పటి తీసేసి బౌల్ పక్కకు పెట్టి కూర్చోగానే ద్రోణ తన ఒడిలో పడిపోతాడు. ఆ ఆవిరి ఎలా పట్టావే, నాకు అసలు ఊపిరి ఆడలేదు తెలుసా అంటాడు. నాకు ఆవిరి పట్టుకోవడం అలవాటండి, మీకు ఫస్ట్ టైం కదా, మీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అంటూ తల నిమురుతూ ఏసీ ఆన్ చేస్తుంది చెమట తగ్గడానికి. బెటర్ అంటాడు. అప్పటికే చెమటతో నిండిపోయిన ఫేస్కి చల్లగా గాలి తగ్గడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ద్రోణ నిద్రపోతున్నాడు అనుకుని తనకి డిస్టర్బ్ చేయకుండా తలని పక్కకి పిల్లోపై పెట్టి లేచి వెళ్ళబోతుంటే ద్రోణ తన చేతిని పట్టుకుంటాడు. దానికి అన్వి షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది. ద్రోణ కళ్ళు మూసుకుని, షాక్ అయింది చాలు, నీ వల్లే నాకు ఇలా అయింది కాబట్టి నీకు ఇదే పనిష్మెంట్, సైలెంట్గా వచ్చి కూర్చో అని తనని లాగుతాడు. అన్వి బెడ్పై పడిపోయినట్టు కూర్చుంటుంది. ద్రోణ తన వల్ల తల పెట్టుకుని పడుకుంటాడు. నేను లేచే వరకు నువ్వు అలాగే ఉండు అని నిద్రపోతాడు. అన్వి ఇక చేసేదేం లేక అలాగే కూర్చొని తన జుట్టులోకి వేలిపోనిచ్చి తలని నిమురుతూ ఉంది. నైట్ ద్రోణ స్టెప్స్ దిగి కిందికి వస్తూ తరుణిని చూసి, తరుణి హనీ ఎక్కడా అని అడిగాడు. వదిన టెర్రస్ పైకి వెళ్ళిందన్నయ్య. ఓకే అని ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ బాటిల్ తీసుకుని టెర్రస్ పైకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అన్వి కోసం చూస్తాడు. అన్వి గోడ చాటుకు నిలబడి దాక్కోవడం చూసి బీర్ బాటిల్ని అక్కడే ఉన్న చైర్లో పెట్టి అన్వి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇక్కడ నిలబడ్డావు అని అడుగుతాడు. అన్వి మెల్లగా, ద్రోణ మాత్రమే వినిపించేటట్లు, నిలబడలేదు అండి, దాక్కున్నాను అన్నది. ఏంటి దాక్కున్నావా, ఎందుకు, అయినా నువ్వేమైనా దొంగవా దాక్కోవడానికి? అన్వి చిరుకోపంగా, నేను దొంగని కాదు, అయినా నేను ఇక్కడ ఎందుకు దాక్కున్నానో తెలుసా, నాకొకరు సైట్ కొడుతున్నారండి అంటూ అమాయకంగా చూస్తుంది. ఆ మాటకి ద్రోణ కోపంగా, ఎవడే వాడు నా పెళ్ళానికి సైట్ కొట్టేది, అయిపోయాడు వాడు, వాడిని చూపించు అంటూ చుట్టూ చూస్తూ హ్యాండ్ స్లీవ్స్ మడతబెడుతూ అంటాడు. అన్వి చేతితో ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూపించి, ఆయనే అండి నాకు అప్పటి నుండి సైట్ కొట్టేది అన్నది. అన్వి చూపించిన వైపే చూసిన ద్రోణకి తన చందమామని చూపించడం చూసి కోపం వస్తుంది. నీకు ఇన్ని రోజులు పిచ్చి ఒకటే ఉందనుకున్నానే, కానీ ఇప్పుడు నీకు పిచ్చి, మెంటల్, వెర్రి అన్నీ ఉన్నాయని అర్థమైంది అంటూ అక్కడి నుండి వెళ్ళి బీర్ బాటిల్ని తీసుకుని చైర్లో కూర్చుంటాడు. అన్వి తన వెనకాల వెళ్ళి, అదేంటండి అలా అంటారు, కావాలంటే మీరే చూడండి, చంద్రుడు నన్ను ఫాలో అవుతున్నారు అంటూ అక్కడే చైర్లో కూర్చొని బొంగుముద్దు పెడుతుంది. ఈసారి అన్వి చెప్పిన దానికి ద్రోణకి నవ్వొస్తుంది. బట్ బయటికి కనిపించకుండా సీరియస్గా తన వైపే ఒక లుక్ వేసి బీర్ బాటిల్ మూతని నోటితో ఓపెన్ చేసి సిప్ చేస్తాడు. ఒక పని చెయ్యి, నువ్వు ఇలా నాకు సైట్ కొడితే మా ఆయనకి చెప్తా అని వార్నింగ్ ఇవ్వు, వెళ్ళిపోతాడేమో అని అంటాడు వెట్టకారంగా. ద్రోణ మాటకి అన్వి నిజంగానే చంద్రుడి వైపు చూస్తూ లేచి వేలితో వార్నింగ్ ఇస్తూ, ఇదిగో నువ్వు ఇలా సైట్ కొడితే నా వంశీ నిన్ను అస్సలు వదిలిపెట్టడు, నీ మంచి కోసమే చెప్తున్నా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నది. అది విని ఆశ్చర్యంగా చూస్తున్న ద్రోణ చంద్రుడి వైపు చూసేసరికి మబ్బుల చాటుకి వెళ్తూ కనిపిస్తాడు. అది చూసి అన్వి వైపు చూస్తాడు. పాపం అండి, మిమ్మల్ని చూసి చంద్రుడు కూడా భయం వేసినట్టుంది, మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు అంటూ అమాయకంగా నవ్వుతూ అతని వైపు చూస్తుంది.
ద్రోణ క్రేజీ గర్ల్ అంటూ బీర్ని సిప్ చేస్తాడు. ద్రోణ బీర్ తాగుతుంటే తనని అలాగే చూస్తూ ఉంది అన్వి. అన్వి తనని చూడడం చూసి ఏంటి అన్నట్టుగా చూస్తాడు. అన్వి ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. ద్రోణ బీర్ బాటిల్ని చేతిలో అలాగే పట్టుకుని హనీ నిన్ను ఒకటి అడుగుతా చెప్పు. అన్వి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. నేను నీ ముందు ఇలా తాగుతున్నాను కదా, నీకేం అనిపించదా అని బీర్ని సిప్ చేస్తాడు. ద్రోణ తన ఒపీనియన్ అడుగుతుంటే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్వి చిన్నగా నవ్వి నిజం చెప్పాలంటే నాకు డ్రింక్ చేసే వాళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండదు. అసలు దాని స్మెల్ కూడా పడదు. కానీ మీరు ఎప్పుడో కానీ తాగరు కదా, అందుకే నేను పెద్దగా పట్టించుకోను. మీరు తాగి కూడా నాతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. అయినా అది తాగడం వల్ల మీరు హ్యాపీగా ఉండగలరు అనుకుంటే మీ హ్యాపీనెస్ చూసి నేను కూడా హ్యాపీ అవుతాను అన్నది. నవ్వుతూ తన ఒపీనియన్ గురించి చెప్తున్న అన్వి వైపు చూస్తూ హనీ నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు. ఆ మాటకి అన్వి ఆశ్చర్యంగా ద్రోణ వైపే చూస్తుంది. ద్రోణ కంటిన్యూ చూస్తూ ఒక్కోసారి చైల్డ్గా బిహేవ్ చేస్తావు, ఒక్కోసారి నీ అంతగా ఎవరూ ఆలోచించరేమో అనిపిస్తుంది. నిన్ను చూస్తే ఇంట్లో చిన్నపిల్లలు లేకున్నా పర్లేదనిపిస్తుంది. ఆ మాటకి అన్వి చిరుకోపంగా అంటే మనకి పిల్లలు వద్దా, మనం ఇలాగే ఉందామా, పిల్లలు పుట్టరా అంటూ ఏడుస్తూ రాగం తీస్తుంది. ద్రోణ అది చూసి చిరాగ్గా ఆపు, ఏడిస్తే ఈ బీర్ని నోట్లో పోస్తా అనగానే టక్కున ఏడుపు ఆపేస్తుంది. ఏంటే పిల్లలు అంటావు, నువ్వే ఒక చిన్న పిల్లవి, మనకి పిల్లలు పుడితే వాళ్ళతో పాటు నువ్వు కూడా చేరి నాకు నరకం చూపిద్దాం అనుకుంటున్నావా? అంటే నేను మీకు నరకం చూపిస్తున్నానా, అది వేరే చెప్పాలా అని ఖాళీ బీరు బాటిల్ని పక్కకు పెట్టేస్తాడు. అన్వి కోపంగా నేనా మీకు నరకం చూపించేది, మీరా అంటూ ద్రోణ మీదకి వస్తుంది. అన్వి నీకు ఆత్రం నోటి దూల రెండూ ఎక్కువేనే, అక్కడ ఉన్నది ద్రోణ అని కొంచెం చూసి మాట్లాడు. ద్రోణ కోపంగా తన మీదకి లాక్కుంటాడు. ఊహించని ఆశ్చర్యకి అన్వి షాక్ అవుతుంది. ద్రోణ తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని పిల్లలు ఏడుస్తున్నావు కదా, పద పిల్లల్ని కందాం అని అన్విని ఎత్తుకుంటాడు. అసలే ఊహించని చర్యకి గురైన అన్వి ద్రోణ ఇంకా ఆ మాటలు అనేసరికి బిగుసుకుపోతుంది. దేవుడా, నేనేదో సరదాగా అంటే ఈయనేంటి సీరియస్గా తీసుకున్నారు, ఈయనతో అనవసరంగా పెట్టుకున్నాను, నోటి దోల కదా నాకెందుకు ఊరుకుంటుంది. అసలే ఈ మహానుభావుడు తాగున్నాడు అనుకుని బిక్కమొహం వేసుకుని సారీ అండి, ఏదో సరదాగా అన్నాను, వదిలేయండి. ద్రోణ అన్వి అనుకున్న దానికి చిన్నగా నవ్వుకొని అలాగే ఎత్తుకొని ఆహా అలాగా, మరి అలాంటప్పుడు పిల్లలని ఏడ్చావు కదా, నీ కోరిక కూడా తీర్చాననుకో, నువ్వు హ్యాపీ నేను కూడా హ్యాపీ. అన్వి బ్రతిమలాడుతూ ప్లీజ్ అండి, ఇంకెప్పుడు మిమ్మల్ని సరదాగా కూడా అనను, ఇదొక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అంటూ తన చిన్ని పట్టుకుంటుంది. ఎక్కువగా వాగావంటే నేను ఇలాగే పడేస్తాను, దెబ్బకి నడుమిరికి బెడ్డెక్కుతావు. దెబ్బకి అన్వి భయపడి ద్రోణ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని తన ఎదలో తలదాచి వద్దు అంటుంది. ద్రోణ రూమ్లోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి తన దగ్గరికి వస్తాడు. అన్వి అది చూసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ద్రోణ ఎంతకి ఏం చేయకపోయేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా ద్రోణ లేడు, తనపై బ్లాంకెట్ కప్పు ఉంటుంది. పక్కకు చూసేసరికి ద్రోణ విష్ణుమూర్తిలా పడుకుని తన వైపే చూస్తూ కనిపిస్తాడు. ద్రోణ నవ్వుతూ ఎందుకే అంత భయపడేదానివి, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసి కూడా కావాలనే చేస్తావు, నేను ఏమనాలో తెలియట్లేదే. ఆ మాటకి చిరుకోపంగా చూస్తుంది అన్వి. ఏంటి కోపంగా చూస్తున్నావు, నువ్వు చూడడం తప్ప ఏమీ చేయలేవు కానీ మూసుకొని పడుకో లేకపోతేనా అంటుండగా అన్వి కళ్ళు మూసుకుని పడుకుంటుంది. అది చూసి ద్రోణ నవ్వుకొని కళ్ళు మూసుకుంటాడు. అన్వి మెల్లగా ఒక కన్ను తెరిచి చూస్తుంది. ద్రోణ నిద్రపోవడం చూసి ఛాన్స్ వచ్చినా అడ్వాంటేజ్ తీసుకొని చూడండి, అది మీరు అనుకుని నుదుటిపై ముద్దు పెట్టి నిద్రపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అన్వి డైనింగ్ టేబుల్ దగ్గర నించుని ద్రోణ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్పై జామ్ రాస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. ద్రోణ హడావిడిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి హనీ టైం లేదు, ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటాడు ఫోన్ చూస్తూ. అన్వి ఆ మాటకి తేరుకుంటుంది, బట్ తన మాట వినిపించుకోదు. జామ్ రాసిన బ్రెడ్ని ప్లేట్లో పెడుతుంది. ద్రోణ ఫోన్ పక్కన పెట్టేసి తింటుంటాడు. అన్వి జ్యూస్ గ్లాసులో పోసి అక్కడే పెట్టి వంశీ మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుండగాని హనీ నాకు టైం లేదు, వచ్చాక మాట్లాడుకుందాం అని ఫాస్ట్గా జ్యూస్ తాగేసి అక్కడి నుండి వెళ్ళబోతాడు. ద్రోణ మాటకి అన్వి డల్ అవుతుంది. ద్రోణ 2 అడుగులు ముందుకు వేసిన వాడల్లా ఆగి వెనక్కి వచ్చి అన్విని గట్టిగా హక్ చేసుకోగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు. కానీ అన్వి మాత్రం షాక్లో ఉండిపోతుంది. అన్వి షాక్లో ఉండగానే బాయ్ హనీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ద్రోణ హక్ చేసుకున్నందుకు హ్యాపీగా అనిపించినా తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడని ఫీల్ అవుతుంది. ఈయనకి మా పెళ్లి రోజు నైట్ జరిగింది చెప్దామంటే టైం లేదంటూ వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఎలా అనుకుని సాయంత్రం ఇంటికి వస్తారుగా, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటుంది. అన్వి తన ఆలోచనలో ఉండగా ఎవరో తన భుజంపై చేయి వేసేసరికి తేరుకొని అటువైపు చూస్తుంది. ఎదురుగా తరుణి కనిపించేసరికి ఏంటి తరుణి అంటుంది. వదినా, ఆ మాట నేననాలి. అప్పటి నుండి పిలుస్తున్నాను, నువ్వు అస్సలు పలకడం లేదు. దేని గురించి ఆలోచిస్తున్నావు? అన్వి చిన్నగా నవ్వి తరుణి భుజాల చుట్టూ చేతులు వేసి మా తరుణి పెళ్ళి ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా అన్నది. దానికి ఇంకా చాలా టైం ఉందిలే వదిన. అవును వదిన, నువ్వు క్లాసికల్ డాన్సర్ కదా, నా కోసం ఒకసారి డాన్స్ చేయవా ప్లీజ్ అని చిన్ని పట్టుకుంటుంది తరుణి. తరుణి ఆ మాట అనగానే అన్వి షాక్ అవుతుంది. తనకి పెళ్ళైన కొత్తలో ద్రోణ డాన్స్ స్కూల్కి వెళ్ళొద్దు బోర్గా ఫీల్ అయితే స్టోర్ రూమ్ క్లీన్ చేయమని చెప్పడం గుర్తుకొచ్చి అప్పుడు డ్యాన్స్ స్కూల్ అంటేనే స్టోర్ రూమ్ క్లీన్ చేయించాడు. ఇప్పుడు డ్యాన్స్ చేస్తే ఇంకేం చేస్తాడో అనుకుని భయాన్ని కంగారుని కప్పిపుచ్చుతూ ఇప్పుడు నా వల్ల కాదు తరుణి, నాకు పనుంది, ఇంకెప్పుడైనా చేస్తాను అంటూ తప్పించుకుని వెళ్ళబోతుంటే తరుణి మొండిగా అదేం కుదరదు, నువ్విప్పుడు డ్యాన్స్ చేయాలి ప్లీజ్ వదినా, ప్లీజ్ 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 అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. తరుణి అంతగా రిక్వెస్ట్ చేసేసరికి అన్వి కాదనలేక సరే అంటుంది. బట్ ద్రోణాకి తెలిస్తే ఏమంటాడో అని లోపల భయంగానే ఉంటుంది. తరుణి ఎక్సైట్ అయి అన్విని హాక్ చేసుకుని థ్యాంక్ యూ వదిన అని. ఇప్పుడు ఏ సాంగ్ మీద డ్యాన్స్ చేస్తావు వదినా? నీ ఇష్టం. అవునా, అయితే నీ మనసులో ఉన్న మా అన్నయ్యని తలుచుకుంటూ నువ్వు అనుకునే పాటికే డ్యాన్స్ చేయాలి. ఓకే, నేను ఒక సాంగ్ చెప్తాను, దాన్ని రెడీ చేసి పెట్టు, నేను ఇప్పుడే వస్తాను అని సాంగ్ చెప్పి రూమ్కి వెళ్తుంది. వా వదిన, సూపర్ సాంగ్ అని సాంగ్ రెడీ చేయడానికి వెళ్తుంది. అన్వి ఓనీతో అక్కడికి వస్తుంది. తరుణి అది చూసి వదిన, ఓనీ తీసుకొచ్చావేంటి? ఓనీతో డ్యాన్స్ చేస్తా, అలాగే క్లాసిక్తో పాటు కొంచెం వెస్ట్రన్ కూడా మిక్స్ చేస్తా, సాంగ్ ప్లే చేయి అని తను ఒక పొజిషన్లో నిలబడుతుంది. సూపర్ వదిన అని సాంగ్ ప్లే చేస్తుంది తరుణి. అక్కడ సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ అన్వి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కుమసుమ కుమసుమ కుప్పొచ్చు మామ కొడుకు రాత్రికొస్తే వదలకు రే చొక్కో, మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచెక్కో, కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తొలి తామరై విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే తెలిపేనులే వడి చేరే వయసెన్నడో అంటూ అలా పాటకి డ్యాన్స్లో పూర్తిగా లీనమైపోయింది. హాల్లో సౌండ్ వచ్చేసరికి అక్కడికి వస్తారు రోహిణి గారు, కీర్తి గారు. అన్వి డ్యాన్స్ చూసి అక్కడే కూర్చుని చూస్తూ ఉంటారు. చక్రవర్తి గారు, అశోక్ గారు కూడా వచ్చి కూర్చుంటారు అన్వి డ్యాన్స్ చూసి. లాస్ట్లో కన్నానులే అని అంటూ రెండు చేతులు పైకి పెట్టి తలని ఒకవైపుగా టర్న్ చేసి డ్యాన్స్ ఫినిష్ చేస్తుంది. అందరూ క్లాప్స్ కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చిన అన్వి అందరినీ చూసి మీరెప్పుడొచ్చారు అని అడిగింది. మేము ఎప్పుడో వచ్చాం కానీ డ్యాన్స్ మాత్రం అదిరిపోయిందమ్మా అంటూ అందరూ మెచ్చుకుంటారు. తరుణి అన్విని హక్ చేసుకుని సూపర్ వదిన, చాలా బాగా చేశావు అని బుగ్గపై ముద్దు పెడుతుంది. అన్వి థ్యాంక్ యూ అని నవ్వుతూ పక్కకు చూసేసరికి అక్కడ ద్రోణ సీరియస్గా తన వైపే చూస్తూ కనిపిస్తాడు. దెబ్బకి అన్వి షాక్ అవుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.